ఇన్ హైదరాబాద్ చెప్తున్నారు. కరెక్ట్. ఇది ఎవరిదంటే ఇలా కేటీఆర్ ఇది ఎవరిది ఇలా కేటీఆర్ అంటారు వాళ్ళ బినామీలు వాళ్ళ పేర్లు వాళ్ళేదా మొత్తం కూడా. అందుకే అంటున్నా ఈ బినామీ మీద ఒకటి పెద్ద ఎత్తున ఒక చట్టం తీసి రావాలి. మనీ లాండరింగ్ మీద కూడా ఇంకా దాన్ని డీమిస్టిఫై చేయాలి దానికి సంబంధించినటువంటిది. సో లేకపోతే ఇది ఇంకా భయంకరంగా అవుతుంది. మన సంపద ఎంత పోయిందండి. సో మనకి వాళ్ళ కుటుంబాలు కూడా ఆ పాతకాలం నిజాం కుటుంబాలు కూడా బయటకు తీసుకెళ్ళిపోయినాయి సంపదని. మన సంపద బయటికి పోయింది. ఇప్పుడు మీకు నిజాం వారసులు కొంతమంది ఆస్ట్రేలియాలో ఉన్నారు, కొంతమంది లండన్లో ఉన్నారు. సంపద అంతా తీసుకెళ్ళిపోయారు కదా ఓడలల్లా. అట్లా ఇప్పుడు వీళ్ళు కొత్త రకంగా వీళ్ళు తీసుకెళ్తున్నారు. సో దీని మీద ఈ వ్యవస్థ మీద బీజేపీ వాళ్ళు ఇంత మాట్లాడతారు, అవినీతి గురించి మాట్లాడారు. వాళ్ళ గుడుల గురించి గోపురాల గురించి మాట్లాడతారు, ఎన్నెందో మాట్లాడతారు. కానీ ఈ అవినీతి గురించి మనీ లాండరింగ్ గురించి వాడు ఏదైతే పార్టీలో చేర్చుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటున్నారు తప్ప నిజంగా మన సంపద బయటికి పోతుంది. దేశభక్తి ఇంత దేశభక్తి ఉంటే మన సంపద ఇంత బయటికి పోతుంది. మనం ఏం చేయమంటారు బాబు నువ్వు? బీజేపీ నువ్వు అంత ఆర్ఎస్ఎస్ ఇన్ని మాట్లాడతావు కదా నువ్వు. కానీ అంటే ఇవన్నీ మాట్లాడరు వాళ్ళు. సో దే ఎంకరేజ్ వాళ్ళు కొంతమందిని బయటకు కూడా పంపించాను కదా కావాలని. సో ఇది ఈ వ్యవస్థ మీద బాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కవితకి అంటే చాలా మంది అంటుంటారు జైలుకి పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయ్యారు, జైలుకి పోయిన వాళ్ళంతా పెద్ద పెద్ద లీడర్లు అయ్యారు అని, సెలబ్రిటీలు అయ్యారు అని ఇంకోటైనా. సో ఇప్పుడు ఆమె కూడా ఒక స్టెప్ పైకి వెళ్ళిందట పొలిటికల్గా. మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇది ఎట్లా ఉంటుందంటే మనలాంటి వాళ్ళము ఎక్కువ మాట్లాడాలి ఇంకా. ఓకే. ఇప్పుడు కవిత జైలుకు పోయింది 100 కోట్ల స్కామ్. అది ఒక అఫీషియల్ ఫిగర్, అది ఇంకెంత ఉందో మనకు తెలియదు. సో బట్ అంతకంటే అంటే అఫీషియల్ ఫిగర్ అది 100 కోట్లకి. సో అందులో దొంగతనం చేసింది కాబట్టి, దొంగతనం అంటే ప్రజలకు అర్థమైందని చెప్తున్నా, అందులో దొంగతనం చేసింది కాబట్టి దాన్ని స్కామ్ అంటాం మనము. ఆ స్కామ్ ఉంది కాబట్టి ఆమెను జైలు వేశారు. సో జైలు వేయడం అనేది పక్కా కాన్స్టిట్యూషన్ ప్రకారం చేశారు, రాజ్యాంగం ప్రకారం దొంగతనం కూడా సారా దందా. అది కూడా సారా దందా అంటే ఎంత అంటే ఆడోళ్ళకి ఉసురు పోసుకున్నట్టే కదా, మహిళలకు ఉసురు పోసుకున్నట్టే. సో ఆ దొంగతనం బేసిస్ మీద ఆమె జైల్లో ఉన్నది కాబట్టి ఆమె హీరోయిన్ ఎట్లయిద్దండి? సో దొంగలు హీరోయిన్లు ఎట్లయితారండి? సో ఆమెకి ఈ హారతులు పట్టడం ఏందండి? ఇదంతా ఏంటంటే బికాజ్ వాళ్ళ డబ్బు ఉంది కాబట్టి, సో డబ్బు పడేస్తే క్యాడర్ వచ్చారు కాబట్టి, సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. సో పెద్ద హీరోయిన్ లాగా సో పెద్ద హారతులు ఇచ్చి ఆమెని అంటే బూస్ట్ చేస్తున్నారు అనమాట, ఇమేజ్ని బూస్ట్ చేస్తున్నారు. అట్లా బూస్ట్ చేసేటట్లయితే, అట్లా ప్రజలు నమ్మేటట్లయితే ఎందుకు ఓడిపోతారండి వాళ్ళు? వాళ్ళు ఓడిపోయిందంటేనే ఎవ్రీబడి నోస్ దట్ ఈ కుటుంబము బాగా భయంకరంగా వ్యవహరించింది, బాగా కరప్షన్ చేశారు, పిచ్చి అడ్మినిస్ట్రేషన్ చేశారు, పిచ్చి పరిపాలన చేశారు, అన్ని అబద్ధాలు చెప్పారని ప్రజలు నమ్మిరు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. సో అప్పుడు పాపము ఇక్కడ వాళ్ళకి తెలియదు, ఇది సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిపించారు. సో ఇది కొంచెం అదేం సిటీ ఫైనాన్షియల్ సిటీ చూసి కొన్ని బిల్డింగ్లు చూసి ఏదో బాగా చేసిందని అనుకొని ఇక్కడ గెలిపించింది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు, లేదా ఈ ఫామ్ హౌస్లో గోల కావచ్చు. సో ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు సిటీ వాళ్ళకి కూడా అర్థమైంది కాబట్టి ఇంకా ఎక్కువ లోపలికి పోతారు వాళ్ళు. సో కవిత జైలుకు పోయింది, దొంగతనం చేసింది పోయి జైలుకు పోయింది అనే మాట వాస్తవం ఇది. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఆకునూరి మురళి సార్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.